యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. కొన్ని నిమిషాలు మనము జాగ్రత్తగా విందాం. ప్రియమైన జీవం గల దేవుని సంగమా, కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. మన జీవితంలో, మన దైనందిన జీవితంలో ఏం చేస్తామంటే, ఒక సోపు వాడాలనుకున్నాం అనుకోండి, మన బాడీకి ఒక సోపు, సంతూర్ సోప్. ఏ సోప్ అయినా వాడుకోవాలంటే దాని గురించి పరీక్షిస్తాం. ఈ సోపు మంచిదా కాదా. ఇంటికి ఏమైనా వస్తువు కొనాలనుకున్నాం అనుకోండి, దాన్ని మనం తెలుసుకున్న తర్వాతనే కొంటాం కదా. ఒక వస్తువు ఇంట్లో ఏదైనా మిక్సీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, ఏదైనా కొనాలంటే పక్కింటులనైనా అడుగుతాం, దాన్ని రీసెర్చ్ అయినా చేస్తాం, ఏదైనా చేసి దాన్ని తీసేసుకుంటాం మన ఇంట్లోకి. ఏ వస్తువునైనా సరే పరిశీలించే తీసుకుంటాం. ప్రతి వస్తువు, నిత్యావసర వస్తువు ఏదైనా సరే మనం పరిశీలించే తెలుసుకుంటాం. ఒక విచిత్రమైన విషయం ఏంటి అంటే ప్రియులారా, దేవుడు అంటాడు, దేవుడు నన్ను ఎలా మీరు తెలుసుకోవాలి అంటే, నన్ను ఎలా తెలుసుకోవాలి అంటే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని తీయండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచు యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి మీరు అతిశయించాలి. నన్ను ఎలా తెలుసుకోవాలంటే, భూమి మీద కృపను చూపుతూ నీతి న్యాయములను జరిగించుచున్న దేవుడు నీవే అని ఎవరిని తెలుసుకోవాలంట? మనం యెహోవాను తెలుసుకోవాలంట. ఎలా తెలుసుకోవాలంట? పరిశీలించి తెలుసుకోవాలంట. ఎలా తెలుసుకోవాలి? పరిశీలించి తెలుసుకొని, అబ్బా ఎంత గొప్ప దేవుణ్ణి నేను తెలుసుకున్నానని అతిశయించాలంట. మీకు బాగా అర్థమవుతుందా? నేను ఎంత గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నానని అతిశయించాలంట. అప్పుడు నీవు నమ్మిన దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడంట. దేవుడు మన పట్ల ఎట్లా ఆనందిస్తాడంట అంటే, ఈ భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడవు నీవే అని తెలుసుకొని పరిశీలించి తెలుసుకుంటే, అప్పుడు నేను గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నానని నీవు అతిశయిస్తే దేవుడు ఆనందిస్తాడంట నీ పట్ల. అంటే మానవుడు భూమి మీద ఎలా తెలుసుకోవాలంట? దేవుణ్ణి పరిశీలించి తెలుసుకోవాలంట. అర్థమవుతుందా? అలా తెలుసుకుంటేనంట, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వచనం అమ్మ. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొను వారికి నా నిబంధనను స్థిరపరచువాడను 1000 తరముల వరకు కనికరిస్తాడంట. దేవునికి స్తుతి కలుగును గాక. వినండి జాగ్రత్తగా. దేవుణ్ణి నీవే దేవుడవని పరిశీలన చేసిన తర్వాత నీవే దేవుడవని తెలుసుకుంటేనంట 1000 తరముల వరకు నిన్ను కృప చూపుతాడంట, కనికరిస్తాడంట. 1000 తరములు, లాంగ్ టైం. అర్థమవుతుందా? అయితే మళ్ళీ ఇతడు ఇలాగ నన్ను పరిశీలించాలి, ఇలాగ తెలుసుకోవాలని అంటున్నాడు కదా దేవుడు. అసలు దేవుడు ఎవరని తెలుసుకోవాలి అంటే, కీర్తనలు 100వ కీర్తన 3వ వచనం, 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని ఏమని తెలుసుకోవాలంట? యెహోవాయే. బాగా వినండి అమ్మా, యెహోవాయే దేవుడని తెలుసుకోవాలంట మనిషి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏమని తెలుసుకోవాలి? యెహోవాయే దేవుడు. ఆయనని ఎలా పరిశీలించి తెలుసుకోవాలంటే, భూమి మీద నీవే కృప చూపే దేవుడవని తెలుసుకోవాలంట. నీవే నీతి న్యాయములు జరిగించే దేవుడవని తెలుసుకోవాలంట. నిజముగా నీవే దేవుడవని తెలుసుకోవాలంట. ఎలా తెలుసుకోవాలి అంటే, కీర్తన 34:8 చూడమ్మా. 34:8 వచనం.
యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలంట. మనము నమ్మిన దేవుడు యెహోవాయే అని రుచి చూసి తెలుసుకోవాలంట. ఎట్లా తెలుసుకుంటావు, ఎలా పరిశీలిస్తావు అంటే, మనకేమిచ్చాడంటే అన్ని పరిశీలించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఏమిచ్చాడు? గ్రంథాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. అందుకే యెషయా గ్రంథము 34:16 వచనం తీయనమ్మా. యెషయా గ్రంథము 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. అర్థమవుతుందమ్మా? ఇది కేవలం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. అంటే ఇది ఎంత మహాజ్ఞానము అంటే, మీరు నన్ను రుచి చూచి తెలుసుకోవాలన్నా, నేనే దేవుడనని తెలుసుకోవాలన్నా, నేనే కృప చూపే దేవుడనని తెలుసుకోవాలన్నా, నేనే భూమి మీద నీతి న్యాయములు జరిగించే దేవుడనని మీరు తెలుసుకోవాలంటే ఈ గ్రంథాన్ని నిరంతరం ఏం చేయాలి? పరిశీలించి చదువుకోవాలంట. ఏం చేయాలంట? పరిశీలించి చదువుకోవాలంట ఈ గ్రంథాన్ని. అర్థమవుతుందా? మళ్ళీ పరిశీలించి చదువుకుంటే పైన చదువుకుంటే అర్థమవుతుందా ఈ గ్రంథం? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలనగా తెలుసుకొని వాడు ఎవడని ప్రశ్నిస్తున్నాడు. అర్థమవుతుందా అండి? ఒకటి, మనం ఇది పైన దేవుణ్ణి రుచి చూచి తెలుసుకోవాలంటే పైన చదివితే అర్థం కాదు. అంటే ఎలా చదవాలన్నాడు దేవుడు? పరిశీలించడము అంటే ఎంత లోతు ఉందో తెలుసా మీకు? బహు లోతు దూరం ఉంది అంటున్నాడు. ఎంత లోతు, ఎంత దూరం ఉంది తెలుసా? ఎంత దూరం, ఎంత లోతు ఉంది? ఈ మహాజ్ఞానం ఎంత లోతు, ఎంత దూరం ఉందో తెలుసా? యోబు గ్రంథం 11వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. యోబు గ్రంథం చూడండి. దేవుని గూఢాంశములను ఏమని ప్రశ్నిస్తున్నారు తెలుసా? దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తి గల దేవుణ్ణి గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఎంత ఉందంట? దేవుని గురించిన జ్ఞానం తెలుసుకోవాలంటే ఆకాశ వీధి అంతా ఉన్నతమైనది. నీవు ఏమి చేయుదువు? పాతాళము కంటే లోతుగా ఉన్నది. నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది. దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. అర్థమవుతుందా? దేవుడు అంటున్నాడు, నీకు ఒక పరిశుద్ధ గ్రంథము, జ్ఞాన గ్రంథమును నీ చేతిలో పెట్టాను. నన్ను ఎలా తెలుసుకోవాలి? నన్ను సంపూర్ణంగా నమ్మాలంటే ఇతడు నిజముగా దేవుడు, నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి అంటే నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి, లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి. నన్ను ఊకే పైన నమ్మి నా దగ్గరికి రాకూడదు. రుచి చూసి తెలుసుకోవాలి అంటే నీకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాను, దాన్ని పరిశీలించి చదవండి, అప్పుడు నన్ను తెలుసుకుంటారు. పరిశీలించి చదవాలి అంటే పైన చదవడం కాదు. ఇది ఆకాశ వీధి అంతా ఉన్నతమైనది, విశాలమైనది, భూమి అంత విశాలమైనది, సముద్రం అంత లోతైనది. ఇంత మహాజ్ఞానం నీ చేతిలో పెట్టాను, నీవు అంత ఈజీగా చదివితే నేను అర్థం కానంటున్నాడు. నేను అంత ఈజీగా చదివితే మీకు అర్థం కాను. అందుకే పరిశీలించి, అందుకే ఈ ఇందుట్లో ఎవరిని దేవుడు గనులు అన్నాడు? ఎవరిని గనులు అన్నాడు? బెరయ పట్టణస్థులని అన్నాడు. ఎవరిని గనులు అన్నాడు? వాళ్ళు ప్రతి దినము ప్రతిరోజు ఎవరు వాక్యం చెప్పినా లేఖనాలను పరిశీలించి తెలుసుకున్నారట. అతడు వచ్చి చెప్పాడు, వాక్యం నిజంగా బైబిల్లో ఉందా, నాకు దేవుడిచ్చిన గ్రంథంలో ఉందా, అబద్ధాలు చెప్తున్నాడా, మోసం చేస్తున్నా అని ప్రతి దినం బెరయ పట్టణస్థులు పరిశీలించి చదువుతుంటే దేవుడు వీళ్ళు రా గనులు ఎంత గొప్పగా పరిశీలిస్తారు నా లేఖనాలని బెరయ పట్టణస్థులని దేవుడు గనులు అన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా?
అంటే ఇప్పుడు మీరు వినండి, ఇది జస్ట్ మీకు పరిచయం చేశాను, దేవుడు ఎలా పరిశీలన. నిజంగా మీరు దేవుణ్ణి నమ్మారు కదా, దేవుణ్ణి ఎంతమంది నమ్మారు? ఇప్పుడు ఎవరన్నా మీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎక్కడన్నా ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, ఎవరైనా ఒకరు మీ దేవుడు ఎవరు అని ప్రశ్నించారనుకోండి, ఒకే వార్డులో రిటర్న్ వాళ్ళు ప్రశ్నించకుండా సమాధానం చెప్తే ఏమని చెప్తావు? మీ దేవుడు ఎవరమ్మా అని అడిగారు, ఒకే వార్డులో చెప్పేసాల, మళ్ళీ ఎదుటి వ్యక్తి నిన్ను ప్రశ్నించకూడదు, ఏమని చెప్తావు? చెప్పండి, ఏమని చెప్తారు? మీ దేవుడు ఎవరు అని చెప్పారనుకోండి, మీరేమని చెప్తారు? ఒకే వార్డు, మళ్ళీ ప్రశ్నించకూడదు. ఒక మాట చెబితే విన్నవాడు మళ్ళీ తిరుగు ప్రశ్నించకూడదు. అంటే మనము తెలుసుకోలేదు కాబట్టి సమాధానం చెప్పలేకపోతున్నాం. బైబిల్లో దేవుడు చెప్పినట్లుగా మనము తెలుసుకోలేదు కాబట్టి మనకు సమాధానం రావట్లా. ఒకసారి మనము ఏదైనా యేసు ప్రభు వారిని ఎంతో మంది ప్రశ్నించారు, అతడు సమాధానం ఇస్తే మళ్ళీ ప్రశ్నించలే, ఎవరు తెగించలే. తెలుసా మీకు? యేసు ప్రభు వారిని ఎంతో మంది శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు ఎవరెవరో ప్రశ్నించారు. కానీ యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం ఒకేసారి ఇస్తే మళ్ళీ రిటర్న్ అతన్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళు తెగించలేదంట. ఇప్పుడు మనల్ని ప్రశ్నిస్తే ఏమేమో చెప్తావు. ఇంకా మీ దేవుడు ఎవరు అంటే, ఎందుకు ఎదుటి వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నారంటే మన దేవుణ్ణి మనం రుచి చూచి తెలుసుకోలేదు, పరిశీలించి తెలుసుకోలేదు. ఒకే మాటలో చెప్పాలి అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే అబ్బానాలు విన్నవాడు. అర్థమవుతుందా? అలాంటి దేవుని క్వాలిఫికేషన్ మనం ఈరోజు తెలుసుకోకూడదు. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఎవరిని? మనం నమ్మిన దేవుని. అసలు మనకు కూడా డౌట్ ఉంది, మరి నిజంగా మనం నమ్మిన దేవుడు కరెక్టేనా కాదా? ఏ క్వాలిఫికేషన్ ఉంది? ఆ దేవుడు ఏమంటున్నాడు? భూమి ఆకాశములను సృజించింది నేనే, నరులను సృజించింది నేనే, సర్వాన్ని సృజించింది అని అన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అర్థమైందా? నా ద్వారానే రక్షణ, బూదిగంత నివాసులారా నా వైపు రండి అన్నాడు. అంటే ఇలాంటి సవాళ్లతో కూడుకున్న దేవుడు నన్ను నమ్మండి అన్నప్పుడు గుడ్డిగా నమ్ముతావా? తెలుసుకుంటావా? ప్రతి మనిషిని మనం గుడ్డిగా నమ్ముతామా? అతని ఆవాభావాలేంటి? ఇప్పుడు నన్ను ఇక్కడి వరకు రప్పించారంటే గుడ్డిగా రప్పించారా? ఏదో ఒకటి రాన్న, ఏదో ఒకటి చెప్పిపో అన్నారా? ఏదైనా నా గురించి తెలుసుకొని పిలిచారు కదా. అందుకే మీరు దేవుణ్ణి నమ్మినందుకు గొప్ప ధన్యులమని ఆనందపడడానికి, ఎలాంటి దేవుని నమ్మావు నువ్వు, అసలు దేవుడు ఎవరు అని ప్రశ్నిస్తే ఏం చెప్పగలుగుతావు ప్రపంచానికి? తెలుసుకుందాం ఈరోజు. ఫస్ట్ మన దేవుని మనం తెలుసుకుంటేనే మందికి చెప్తాం. మన దేవుడే మనకు చక్కగా తెలియకపోతే ఏం చెప్తాం? నమ్ముకోండి, మీకు ఇల్లు ఇస్తారు, కారు ఇస్తాడు దేవుడు అంటాం. ఇల్లు కార్లు ఏమి ఇయ్యడు, నిత్య జీవం తప్ప. అర్థమవుతుందా? అంటే మనము నమ్మిన దేవుడు ఎవరు అంటే 99వ కీర్తన 99వ వచనం 99వ కీర్తన 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఎవరండి మన దేవుడు? ఎవరంట? పరిశుద్ధుడని చెప్పాలి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మీ దేవుడు ఎవరు అంటే ఏం చెప్పాలి? ఇంకేమన్నా క్వశ్చన్స్ చేస్తారు ఎవరన్నా? మేము నమ్మిన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు అనాలి, అంతే, ఇంకేం లేదు. పేర్లు వీళ్ళు పిలవద్దు. ఒకవేళ మేము నమ్మిన దేవుడు దేవుడే అన్నానుకో, బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సర్వలోకమునకు దేవుడని నా పేరు. దేవుని పేరు ఏం పేరు? సర్వలోకమునకు దేవుడని నా పేరు. దేవుని పేరు ఏం పేరు? సర్వలోకమునకు దేవుడు. దేవుని పేరే దేవుడు అండి. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఆయన పేరేం పేరు? ఇప్పుడు మన డాడీ ఉన్నాడు, మన డాడీ పేరు ఏదో వికాస్ ఏదో ఉంది అనుకోండి. 10 మందిలో వికాస్ అంటావా? ఒక్కసారి అంటే చిన్న పిల్లడు ముద్దుగా పిలిచాడు అనుకో,
రెండోసారి వెళ్తే 2 జోపం అంటే దేవుడని పిలవడం కూడా రాంగ్. మన తండ్రి ఆయన. యేసుప్రభు ఏమన్నాడు? మీరు ఇలాగు ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. నీవు దేవుడు అని మాటి మాటికి పిలవడం కూడా మీ తండ్రిని పేరు పెట్టి పిలిచినట్లే. అర్థమవుతుందా? దేవుని పేరే దేవుడు అన్నప్పుడు, నీ తండ్రి పేరు దేవుడు అన్నప్పుడు పేరు పెట్టి పిలుస్తావా ఎప్పుడైనా తండ్రిని? అంటే మీ దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు, ఆయన సర్వలోకమునకు తండ్రి అయిన దేవుడు. అంటే ఆయన పేరే దేవుడు. ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు. అక్కడ ఏముంది బైబిల్లో? మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఇంకా అక్కడే చదవమ్మా. ఇంకా ఆయన పరిశుద్ధ పర్వతము మీద సాగిలపడుడి. బాగా వినండి. మనము నమ్మిన దేవుడు ఎవరండి? గట్టిగా అనాలి. ఎవరు? పరిశుద్ధుడు. ఉన్న చిన్న సంఘమైన జాగ్రత్తగా వినండి. మనము నమ్మిన దేవుడు ఎవరు? ఆయన పర్వతం ఏంటి? పరిశుద్ధమైనది. ఆయన పర్వతం ఏంటి? పరిశుద్ధమైనది. 77వ కీర్తన 13వ వచనం. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. బాగా వినండి. ఇక్కడ ఆగండి. ఆయన మార్గం ఏందంట? పరిశుద్ధమైనది. మనం నమ్మిన దేవుడు ఎవరండి? ఆయన పర్వతం ఏంటి? పరిశుద్ధమైనది. ఆయన మార్గం ఏంటి? పరిశుద్ధమైనది. మనం నమ్మిన దేవుడు ఎవరండి? ఆయన పర్వతం ఏంటి? పరిశుద్ధమైనది. ఆయన మార్గం ఏంటి? పరిశుద్ధమైనది. 111వ కీర్తన 9వ వచనం. 111వ కీర్తన 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. ఆయన నిబంధన నిత్యముగా ఉండనిచ్చువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది. దేవునికి మహిమ కలుగును గాక. వినండి, మనము నమ్మిన దేవుడు ఎవరు? మనం దేవుణ్ణి పరీక్షించి తెలుసుకుంటున్నాం ఆయన క్వాలిఫికేషన్ ఏంటి అని. మీకు అర్థమవుతుందా? బాగా మీరు నమ్మిన దేవుని క్వాలిఫికేషన్ ఏంటి అని పరిశీలించి చదువుకుంటున్నాం గ్రంథంలో. ఏమేం తేలుతుంది? మనము నమ్మిన దేవుడు గట్టిగా, వెరీ గుడ్, టిఫిన్ తిన్నారా? మనము నమ్మిన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పర్వతము, ఆయన మార్గము, ఆయన నామము పరిశుద్ధమైనది. 5వ కీర్తన 7వ వచనం. నిదానం నేర్చుకుందాం, ఇబ్బంది ఏం లేదు కదా మీకు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించుదును. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము తట్టు, నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను. దేవుని ఆలయం ఏందంట? మరొకసారి చెప్పండి. మనం నమ్మిన దేవుడు ఎవరు? నలుగురైనా మంచిగా హుషారుగా చెప్పాలి. మనం నమ్మిన దేవుడు ఎవరు? మీరు ఏమనకండి, పరిశుద్ధతనే మైండ్లో పెట్టుకోండి. నేను అడిగినప్పుడల్లా లాస్ట్ వరకు ఆయన క్వాలిఫికేషన్ మాత్రం చెక్ చేస్తున్నాం. మనం నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనము నమ్మిన దేవుడు నంబర్ 1 పరిశుద్ధుడు, నంబర్ 2 పరిశుద్ధ పర్వతం ఆయనది. మనం నమ్మిన దేవుడు పరిశుద్ధుడు, ఆయన పర్వతం, ఆయన మార్గం, ఆయన నామం, ఆయన ఆలయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్ష ఫలములను పరిశుద్ధ పట్టణమును పరిశుద్ధ పట్టణములో వానికి పాలు లేకుండా చేయను. ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఒక్కసారి హుషారుగా.
మనము నమ్మిన దేవుడు ఎవరు? ఆయన మార్గం, ఆయన నామం, ఆయన పర్వతం, ఆయన పట్టణం, ఆయన ఆలయం. అంటే మనం ఎట్లా చెక్ చేస్తున్నాం చూడు, దేవునికున్న అంటే ఇంత గడుసుగా నన్నే నమ్మండి, నేను తప్ప మీరు వేరొక దేవుడు లేడు, మిమ్మల్ని సృజించింది నేనే, మీకు ఆహారం ఇచ్చింది నేనే, మిమ్మల్ని ఆశీర్వదించేది నేనే, ఇంత గర్సుగా చెబుతున్నాడు దేవుడు. ఇతనికి ఏ క్వాలిఫికేషన్ ఉండి ఇంత గర్సుగా మాట్లాడుతున్నాడని మనం బైబిల్ పరిశీలించి చెక్ చేస్తుంటే ఇంత గొప్ప క్వాలిఫికేషన్ ఉందంట మన దేవునికి. అర్థమవుతుందా? 89వ కీర్తన 37వ వచనం చూడండి. 89వ కీర్తన 37వ వచనం. నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని. వినమ్మా, దేవుడు ఎప్పుడైనా ప్రమాణం చేస్తే మనం ఎలా ప్రమాణం చేస్తాం? మా అమ్మ తోడు అంటాం, మా నాయన తోడు అంటాం. దేవుడు ఏదైనా ప్రమాణం చేస్తే ఏమంటాడంట? నా పరిశుద్ధత తోడు. మరొకరి తోడు పెట్టుకోడంట. అంటే అతనికంటే గొప్పోడు ఇంకెవడు లేడు. కాబట్టి తన తోడని పరిశుద్ధత తోడు అంటాడు. తన పరిశుద్ధత తోడు. అర్థమవుతుందా? ఆయన ప్రమాణం కూడా ఎలాంటిది? పరిశుద్ధమైన ప్రమాణం. ఎలాంటిది అంటే మనము నమ్మిన దేవుడు పరిశుద్ధుడు, ఆయన పర్వతం పరిశుద్ధమైనది, ఆయన మార్గం పరిశుద్ధమైనది, ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన పట్టణం పరిశుద్ధమైనది, ఆయన ఆలయం పరిశుద్ధమైనది, ఆయన ప్రమాణము పరిశుద్ధమైనది. ఎంత గొప్ప క్వాలిఫికేషన్ కలిగిన దేవుడు. 105వ సంకీర్తన 42వ వచనం. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహాముతో అయితే ఆయన అబ్రహాము గారితో వాగ్దానం చేశాడు. ఏం చేశాడు? రాబోయే భవిష్యత్తులో నీ పిల్లలు తమది కాని పరదేశమందు బానిసలుగా ఉంటారు. 400 సంవత్సరాలు పరదేశి చేతిలో హింసించబడిన తర్వాత ఈ వాగ్దానం నీకు చేస్తున్నా, తిరిగి నేను ఆ దేశంలోని తీర్పు తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుదా. ఆయన వాగ్దానం ఎలాంటిదంట? చేసిన వాగ్దానం పరిశుద్ధమైనది. అర్థమవుతుందా? మనము నమ్మిన దేవుడు ఎవరు? ఆయన మార్గం, ఆయన నామం, ఆయన పర్వతం, ఆయన పట్టణం, ఆయన ఆలయం, ఆయన ప్రమాణం, ఆయన వాగ్దానం పరిశుద్ధమైనది. అర్థమవుతుందా? ఆయన మనకిచ్చిన ఈ గ్రంథం ఎలాంటిదో చూద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయము. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. ఇజ్రాయేలీలకు ఏ ధర్మశాస్త్రాన్ని మొదటిగా ఇచ్చాడో మోషే ద్వారా, ఈ ధర్మశాస్త్రం ఎలాంటిదంట? పరిశుద్ధమైనది. అక్కడే ఉంది పరిశుద్ధమైనవి. దీంట్లో అర్థమవుతుందా? అంటే దేవుని గ్రంథము కూడా ఏంటంట? అందుకే దీనిపైన ఏం రాసి ఉంటారు? పరిశుద్ధ గ్రంథం. దీంట్లో ఉన్న ఆజ్ఞలు కూడా పరిశుద్ధమైనవి. అర్థమవుతుందా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసు నందు ఉండవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగు నిమిత్తము శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదు. తిమోతికి చెప్తున్నాడు. ఏ లేఖనాలు ఎరిగాడంట తిమోతి? పరిశుద్ధ లేఖనాలు. అంటే దేవుడు లేఖనాలు ఏంటివంట? పరిశుద్ధమైనవి. దేవుని ఆజ్ఞలు పరిశుద్ధమైనవి. దేవుడిచ్చిన గ్రంథము పరిశుద్ధమైనది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనం. ప్రవక్తలను గూర్చినది యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటను గూర్చి. ఏ మాటలంట? దేవుని మాటలు ఎలాంటివంట? పరిశుద్ధమైన మాటలంట. అర్థమవుతుందా? దేవుని మాటలు ఎలాంటివంట? పరిశుద్ధమైన మాటలు.
అర్థమవుతుందా? మరి ఆనాడు ఏర్పరచుకున్న అన్ని లక్షల మందితో ఏర్పరచుకున్న మొట్టమొదటి సంఘాన్ని ఏమన్నాడో తెలుసా? నిర్గమకాండము 12వ అధ్యాయము 16వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయము 16వ వచనం. ఆ మొదటి దినమున పరిశుద్ధ సంఘముగాను మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. దేవుని సంఘాన్ని దేవుడేమన్నాడు? మీరు నా సన్నిధులు ఎలా కూడుకోవాలి? పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. కానీ కూడుకునే దినము కూడా ఏమన్నారు తెలుసా? ఆ దినాన్ని లేవి కాండము 23వ అధ్యాయము 3వ వచనం. లేవి కాండము 23వ అధ్యాయము 3వ వచనం. 6 దినములు పని చేయవలెను, వారము వారము, 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. ఎంత గొప్ప క్వాలిఫికేషన్ ఉందండి దేవునికి. మనము నమ్మిన దేవుడు, ఇంత గొప్ప పరిశుద్ధత కలిగిన దేవుడు ప్రపంచంలో ఇంకెవరు లేరు. అందుకే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పేశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, మనము నమ్మిన దేవుడు ఎవరు? ఆయన పర్వతం, ఆయన మార్గం, ఆయన నామం, ఆయన ఆలయం, ఆయన పట్టణం, ఆయన గ్రంథం, ఆయన ఆజ్ఞలు, ఆయన ప్రమాణం, ఆయన వాగ్దానం, ఆయన మాట, ఆయన లేఖనాలు, ఆయన సంఘము కూడుకున్న దినము. అర్థమవుతుందా?